నార్త్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో సుచి లీక్స్ చేస్తున్న హల్చల్ అంతా ఇంతా కాదు. నేషనల్ మీడియా నుంచి సోషల్ మీడియా దాకా ఒకటే రచ్చ. నాకు తెలియదంటూనే సింగర్ సుచిత్ర చేస్తున్న ఈ హడావిడి కొందరు ప్రముఖుల అసహ్యకరమైన జీవితాన్ని లోకానికి చాటుతోంది. అసలు ఏం జరిగిందని సుచిత్ర ట్విట్టర్ నుంచి ట్వీట్లు బయటకొస్తూ ఉన్నాయి. ఆమె పగతో కావాలని చేస్తోందా, లేదంటే ఎవరైనా అకౌంట్ హ్యాక్ చేశారా? రాజకీయంగా అప్పట్లో వికీలీక్స్ దుమారం రేపితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సుచిత్ర లీక్స్ కలకలం రేపుతున్నాయి. పలువురు కోలీవుడ్, టాలీవుడ్ కి చెందిన నటీనటుల పర్సనల్ ఫోటోల్ని ట్విట్టర్ ద్వారా బయటపెట్టి పెద్ద దుమారానికి తెరతీశారు సుచిత్ర. టాలీవుడ్ లో పలు హిట్ సినిమాలకు పాటలు పాడిన గాయని సుచిత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. బిజినెస్ మ్యాన్ సినిమాలో సార్ వస్తారా అంటూ యూత్ ని ఉర్రూతలోగించిన సింగర్ సుచిత్ర ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంచలనానికి తెరతీశారు. కోలీవుడ్, టాలీవుడ్ లకు చెందిన పలువురు హీరోయిన్లకు చెందిన పర్సనల్ ఫోటోల్ని తన ట్విట్టర్ అకౌంట్ లో బయటపెట్టారు. ఇది తీవ్ర దుమారం రేపుతోంది. కోలీవుడ్ కు చెందిన ధనుష్, సింబు, అనిరుద్, హన్సిక, త్రిష, ఆండ్రియా, సింగర్ చిన్మయి తదితరుల పర్సనల్ ఫోటోల్ని ట్విట్టర్ ద్వారా లీక్ చేసింది సుచిత్ర. ఇందులో ధనుష్, త్రిషల ప్రేమాయణం, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ఆండ్రియా కలిసున్న ఫోటోలు కోలీవుడ్ ని షేక్ చేశాయి. అయితే అందులో ఉన్నది తాము కాదని ఆ హీరోయిన్లు వివరణ ఇచ్చారు. అటు ఆ ఫోటోల్ని పోస్ట్ చేసింది తాను కాదని ఎవరో తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని సుచిత్ర తెలిపింది. ఓవైపు ట్విట్టర్ ఖాతా నుంచి ఫోటోల్ని డిలీట్ చేసినా మరోవైపు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇదిలో ఉంటే తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని చెప్తూనే మరోవైపు కొత్త ఫోటోల్ని బయటపెట్టింది సుచిత్ర. టాలీవుడ్ హీరో రానా, త్రిషల ఫోటోల్ని కూడా బయటపెట్టింది. దీంతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో సుచిత్ర బయటపెట్టిన ఫోటోలు ప్రకంపనలు రేపుతున్నాయి. అసలు సుచిత్ర ఈ ఫోటోల్ని ఎందుకు బయటపెట్టింది అనే అనుమానాన్ని అంతా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆమె విడుదల చేసిన ఫోటోలు సినీ సెలబ్రిటీలవేనా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఒకసారిగా ట్విట్టర్లో ఫోటోల్ని విడుదల చేస్తుండటంతో సుచిత్ర మానసిక పరిస్థితిపై కూడా అనుమానం వ్యక్తమవుతోంది. సుచిత్ర బయటపెట్టిన ఫోటోలోని వారితో ఆమెకేమైనా పగుందా, లేకపోతే ఇప్పుడు ఒక్కసారిగా ఉరుములేని పిడుగులా ఎందుకిలా ఫోటోల్ని బయటపెట్టింది అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. సుచిత్ర భర్త కార్తీక్ ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని చెప్తున్నారు. సుచి లీక్స్ తమిళ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనంగా మారిన హాట్ టాపిక్. సింగర్ సుచిత్ర ట్విట్టర్ పోస్టుల ద్వారా బయటపడినవి కొందరు సినీ సెలబ్రిటీల బండారమే. సుచి లీక్స్, సుచిత్ర, కార్తీక్, ఐఎమ్ సుచిత్ర లీక్స్ వంటి ఐడీలతో మరికొందరి భాగోతాన్ని ఫోటోల రూపంలో బయటపెట్టబోతున్నాయా? ఇప్పటి వరకు వెలుగు చూసిన పోస్టులు, ఫోటోలతో ఎంతమంది వ్యక్తిగత జీవితాలు చిన్నాభిన్నం అవబోతున్నాయి? వికీలీక్స్ గురించి వినే ఉంటారు. ఇది ప్రపంచాన్ని వణికించింది. ఆ మధ్య పనామా పేపర్స్ లీక్. ఇది దేశ విదేశాల్లో ప్రముఖుల బండారం బయటపెట్టింది. తాజాగా సుచి లీక్స్ కుదిపేస్తోంది. విచిత్రం ఏంటంటే వికీలీక్స్, పనామా లీక్స్ గురించి పెద్దగా స్పందించని కామన్ మ్యాన్ ఇప్పుడు సుచి లీక్స్ పై మాత్రం జరగబోయేది ఏంటా అని ఆతృతతో ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే ఇది సినీ ఇండస్ట్రీతో ముడిపడిన విషయం. టాలీవుడ్, కోలీవుడ్ యాక్టర్ల రహస్య జీవితాలను బయటపడేస్తోన్న భాగోతం. కొద్ది రోజుల క్రితం సింగర్ సుచిత్రను ధనుష్ కు చెందిన ఓ చిత్ర బృందం వేధించిందన్నది ఆమె ఆరోపణ.
ఆ విషయంలో ధనుష్ కూడా ఆమెను కాపాడలేదని ఆమె తన కామెంట్లతో రచ్చ చేసింది. తనను ఎవరు ఎలా వేధించారో ఫోటోలతో సహా ఆధారాలను బయటపెట్టింది. ముఖాన్ని బ్లర్ చేసి తన చేతులు మాత్రమే హైలైట్ అయ్యేలా ఈ మొత్తం ఫోటోలను వెల్లడించింది సుచిత్ర ట్విట్టర్. సుచిత్ర రివీల్ చేసిన పోస్టుల్లో ధనుష్ పర్సనల్ ఆల్బంతో పాటు ఇతర హీరోయిన్ల రహస్య జీవితాలున్నాయి. వాటిల్లో ఒక పిక్ లో ధనుష్ త్రిషతో క్లోజ్ గా ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ నటి ఆండ్రియాతో మమేకమైపోయాడు. మరో చిత్రంలో త్రిష, వల్లాలదేవ రాణా ఒకరినొకరు చుంబించుకుంటున్నారు. వీళ్లతో పాటు సింబు, హన్సిక, అమలాపాల్, పార్వతీ నాయర్ సహా పలువురి ప్రముఖ నటీమణుల అర్ధనగ్న చిత్రాలను, వాళ్లు చేసిన జల్సాను పోస్ట్ బై పోస్ట్ ఫోటోతో సహా సుచిత్ర లీక్స్ బయటపెడుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో సుచిత్ర టార్గెట్ ధనుష్ అని మాత్రం కోలీవుడ్ కోడై కూస్తోంది. అందుకోసం ఆమె ఒక షెడ్యూల్ ప్రకటించి మరీ ధనుష్ ఆల్బమ్ను బయట పెడతానని చెప్పి అన్నంత పని చేసింది. ప్రస్తుతానికి సుచిత్ర అకౌంట్ డిలీట్ అవ్వడంతో లీక్స్ కు ఫుల్ స్టాప్ పడినా ఈ లోపు జరగాల్సింది జరిగిపోయింది. ఆమె శాంపిల్ గా మొదలు చేసిన పోస్ట్ లో హీరోయిన్ సంచిత శెట్టికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. అది కాస్త వైరల్ గా సోషల్ మీడియాలోకి వెళ్లిపోవడంతో ఆమె బలైనట్లయింది. ఆ తర్వాత మిగిలిన వారి ఫోటోలు రావడం, అకౌంట్ డిలీట్ కావడంతో ధనుష్ పై ఉన్న పగ కాస్త సంచిత మీద తీర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు అసలు ఆ ఫోటోలు వీడియో తనది కాదని సంచిత పదే పదే చెప్తున్నా అభిమానులు నమ్మే పరిస్థితిలో లేరు. సుచిత్ర లీక్స్ వ్యవహారం తర్వాత ధనుష్ సోదరి విమల సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసింది. అదంతా ప్రతీకార చర్యగా చెప్పుకొచ్చింది. దీనిపై నిజానిజాలు త్వరలోనే బయటకొస్తాయని ముక్తాయించింది. సుచిత్ర మానసిక పరిస్థితి బాగుంటే ఏంటి, బాగలేకపోతే ఏంటి? ఆమె అకౌంట్ను హ్యాక్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? సోషల్ మీడియా వేదికగా బయటపడ్డ ఫోటోలు, వీడియోలను చూస్తుంటే అసలు ప్రశ్నలు అవేనా? ఎందుకంటే ఇంత నీచంగా సినీ సెలబ్రిటీల జీవితం షేర్ అవుతోందన్నది అసలు విషయం. అయితే ఈ పోస్టింగ్లు, షేరింగ్ల భాగోతం ఇంతటితో ఆగేలా లేదు. కొత్త కొత్త ఐడీలతో బూతు ప్రపంచ బండారం బయటపడుతోంది. కోలీవుడ్, టాలీవుడ్ నటీనటుల పర్సనల్ ఫోటోల్ని ట్విట్టర్లో బయటపెట్టి సంచలనానికి తెరతీశారు సుచిత్ర. అయితే ఆమె మానసిక పరిస్థితిపై అనుమానం వ్యక్తమవుతోంది. అటు సుచిత్ర భర్త కూడా ఆమె మానసిక స్థితి బాగాలేదని చెప్తున్నారు. Of an emotional state and a condition that Suchi is going through, and that we are all as a family trying better to understand and better to address. నాకు, నా కుటుంబానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. పరిస్థితిని అర్థం చేసుకున్న వారికి ధన్యవాదాలు. ఆమె మానసిక స్థితి బాగాలేదు. ఎమోషనల్ గా ఆమె చాలా ఇంబ్యాలెన్స్డ్ గా ఉంది. మీడియాతో పాటు అందరూ సహనం వహించాలి. మేము ఇప్పుడిప్పుడే ఈ షాక్ నుంచి కోలుకుంటున్నాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇటీవల ఓ పార్టీలో నటుడు ధనుష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ట్వీట్ చేసింది సుచిత్ర. ఇది కూడా దుమారం రేపింది. అయితే ఆమె భర్త వెంటనే ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ ట్వీట్ చేసింది తన భార్య కాదని ఎవరో తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని తెలిపాడు. దీంతో ఆ వివాదానికి అంతటితో తెరపడింది. అయితే ఆ వివాదం చల్లారిందో లేదో ఇప్పుడు ఈ ఫోటోల లీకేజీ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫోటోల్ని లీక్ చేయడంతో పాటు వాటికి క్యాప్షన్స్ కూడా రాసింది సుచిత్ర. ఇది నటుడు ధనుష్ రాసలీల, ఇది అనిరుద్ రాసలీల, ఇవి ఆండ్రియా, త్రిష రాసలీల దృశ్యాలు అంటూ టైప్ చేయడం కూడా పెద్ద వివాదానికి దారితీసింది. మొదట వీటిని ట్విట్టర్లో లీక్ చేసిన సుచిత్ర ఆ తర్వాత మాట మార్చింది. ఆ ట్వీట్లు చేసింది తాను కాదని బుకాయించింది. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని తెలిపింది. అంతేకాదు ఆ ఫోటోల్ని డిలీట్ చేసింది. అయితే అప్పటికే ఆ ఫోటోలు వైరల్గా మారాయి. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు సుచిత్ర భర్త కార్తిక్. సుచిత్ర మానసిక పరిస్థితి బాగోలేదని చెప్తున్నాడు. ఆమె మానసిక సమస్యతో బాధపడుతోందని
దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు. ఈ ఫోటోలో బాధితురాలుగా ఉన్న మరో సింగర్ చిన్మయి కూడా మొదట షాక్కు గురైంది. అయితే సుచిత్ర భర్త ద్వారా ఆమె మానసిక పరిస్థితి గురించి తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మానసిక రుగ్మతలు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయని అర్థం చేసుకోవాలని తెలిపింది. ఇదిలా ఉంటే సుచిత్ర ఆమె భర్త కార్తిక్ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనివల్లే ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా ఫ్రస్ట్రేషన్లో ఇలా ఫోటోల్ని బయటపెట్టిందా, లేక మరేదైనా మానసిక రుగ్మతతో సుచిత్ర బాధపడుతుందా అనేది తేలాల్సింది. అయితే ఆమె చెప్తున్నట్లుగా ట్విట్టర్ అకౌంట్ను ఎవరో హ్యాక్ చేసే అవకాశం మాత్రం తక్కువనే చెప్తున్నారు నిపుణులు. సుచిత్రను ఎవరైనా ట్విట్టర్లో ఫాలో కావాలంటే ఆమె అనుమతి తప్పనిసరి. ఒకవేళ ఎవరి రిక్వెస్ట్ అయినా ఓకే చేసినా కేవలం సుచిత్ర ట్వీట్స్ వాల్ను మాత్రమే చూడగలరు. ట్విట్టర్ హ్యాక్ చేయడం మాత్రం జరగలేదని చెప్తున్నారు. తీవ్ర సంచలనానికి దారితీస్తున్న ఈ ట్వీట్లపై నిజాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.